కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి ఎంట విషాదం నెలకొంది. ఆయన ఈ నెల 18వ తారీఖున కుటుంబ సభ్యులతో పాటు బయలుదేరారు. 3 జంటలు అంటే ఆయన భార్య, ఆయనతో పాటు ఆయన చెల్లి, బావ, అలాగే ఇంకో ఇద్దరు కూడా బయలుదేరారు. వీరందరూ ఈ నెల 18న బయలుదేరి ఈ నెల 26 వరకు అక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. దాదాపు నెల నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల ఏర్పాట్లతో పాటు మొత్తం ఆ ట్రిప్ అంతా కూడా సంబంధించిన ప్యాకేజ్ కూడా ఏజెంట్తో మాడుకున్నారు. దాంతో 18వ తారీఖున బయలుదేరిన ఆయన దాదాపు 19, 20, 21 కూడా మొత్తం కాశ్మీర్లో వివిధ ప్రదేశాలను ఆయన చూడడం జరిగింది. అలాగే ఢిల్లీ ఇతర ప్రదేశాలు కూడా తిరగడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే కాశ్మీర్లో మనం చూసినట్టు నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఆయన చనిపోయారు. ఆయన్ని ఉగ్రవాదులు అక్కడి నుంచి ఫస్ట్ అది మిస్సింగ్గా ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. మిస్సింగ్ తర్వాత అది ఆయన హతమయ్యారని చెప్పి వార్త వాళ్ళ అందరికీ కూడా తెలిసింది. ముఖ్యంగా బయలుదేరిన 6గురిలో ఈయన ఒక్కరినే టార్గెట్ చేసి దాదాపు 70 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి. ఆయన ఇంతవరకు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. పాండురంగపురం అంటే విశాఖపట్నం సంబంధించిన బీచ్ రోడ్లో పాండురంగాపురం ఉంటుంది. ఈ పాండురంగాపురం దగ్గరే ఆయన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్యతో పాటు ఆయన బంధువులతో పాటు ట్రిప్కి వెళ్ళి ఇది విషాదంగా మిగిలింది. ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో నిన్న 27 మంది చనిపోయిన నేపథ్యంలో ఆయన ఒకరు విశాఖపట్నం చెందిన వారు ఒకరుగా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఆయన ఇంటికి సంబంధించి ఇప్పటికే సమాచారం మొత్తం అందించారు. ఆయన పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తి కూడా అంటే విశాఖపట్నంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఆయన బంధువు కావడంతో ఆయన సంబంధించిన సమాచారం పూర్తిగా తొందరగానే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ 6గురు కుటుంబ సభ్యుల్లో మొత్తం వెళ్ళిన 6గురిలో ఒకరు చనిపోయారు. మిగతా 5గురు కూడా సేఫ్గా ఉన్నారనే సమాచారం ఉంటుంది. ఈ 5గురిని ఇప్పుడు విశాఖపట్నం తరలిస్తున్నారు. అలాగే మృతదేహాన్ని కూడా విశాఖపట్నం తరలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నానికి ఫ్లైట్ వస్తుంది. ఈ ఫ్లైట్ వచ్చిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి పాండురంగపురం దగ్గర పెడతారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ దాన సంస్కారాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పాండురంగాపురంకి సంబంధించి ఇప్పుడైతే ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ అయితే చేసింది. అక్కడికి మృతదేహం రాగానే దానికి సంబంధించి అంతిమ సంస్కారం సంబంధించిన ఏర్పాట్లు అయితే కనుక అక్కడ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. విషాదంగా మారిన ఈ ఘటనతో ఒక్కసారిగా జేఎస్ చంద్రమౌళి ఎంట విషాదం మొత్తం మిగిలింది. వారందరూ రోధిస్తున్నారు. విహారయాత్రకని బయలుదేరితే అంటే సమ్మర్ టైంలో బాగా ఎండలో ఉదురుతున్న ఈ సమయంలో చక్కగా కాశ్మీర్లో వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఆ కాశ్మీర్లో ట్రిప్ ప్లాన్ చేసుకుని అక్కడ కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఒక్కసారిగా ఈ ఆకస్మిక ఉగ్రదాడి జరగడంతో వాళ్ళ కుటుంబం అంతా కకావికలమైంది. ఒక్కసారిగా వారి ఇంట్లో అంతా విషాదం నెలకొంది. ఏదేమైనప్పటికీ సాయంత్రానికి అంటే ఇవాళ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఆయన డెడ్ బాడీ ఇంటికి వస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ ఇప్పటికే పూర్తి చేసింది.